अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। आज की अहम खबर, टीआरएस का इंतखाबी मंशूर जारी, बेरोजगार को 3016 रुपये का भत्ता। कारगुजार चीफ मिनिस्टर चंद्रशेखर राव ने बेरोजगारी भत्ता, किसानों को 1 लाख कर्ज माफ करने, आसरा पेंशन को दोगुना करने जैसे कई एक ऐलान किए। तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए केसीआर ने पार्टी के इंतखाबी मंशूर के मसवदे को जारी किया। उन्होंने कहा कि रियासत के हर बेरोजगार को माहाना 3000 रुपये भत्ता दिया जाएगा। उम्र रसीदा अफराद, बेवाओं, तनहा खवातीन, बीड़ी वर्कर्स और दूसरों को 2016 रुपये, माजरीन को 3016 रुपये वजीफा देने का उन्होंने ऐलान किया है। लीजिए मिस्टर के चंद्रशेखर राव कारगुजार चीफ मिनिस्टर की प्रेस कॉन्फ्रेंस आपके सामने। ఇప్పుడు ఆల్మోస్ట్ 40 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. 39 లక్షల పైచీలకు ఉంది, క్లోజ్ టు 40 ల్యాక్స్ మన రౌండ్ ఫిగర్ తీసుకుంటే 40 లక్షల మంది. వీళ్ళలో ఇది కూడా సేమ్ కళ్యాణ లక్ష్మి టైప్ పెట్టినప్పుడు అప్పుడు మేము ఏం చేసినామంటే 65 ఏళ్ళకి పెట్టినాం. దానికి స్ట్రాంగ్ రీజన్ is తెలంగాణ ఎకానమీ తెలియదు, ఆ రోజు ఎట్లా ఉంటుందో అర్థం కాదు, పెట్టి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. ఆ దృష్ట్యా కనీసం ఈ గ్రూప్ వాళ్ళకన్నా ఇచ్చుకుందాం, ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్వాలేదని అప్పుడు 65 సంవత్సరాలు పెట్టినాం. వాళ్ళందరూ కూడా పాపులర్ డిమాండ్ ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మేము పోయినప్పుడు చెప్తా ఉన్నారు, వాళ్ళు జిల్లా కలెక్టర్లు కలిసినప్పుడు ఇచ్చే గ్రివాన్స్ పిటిషన్స్లో కూడా చెప్తా ఉన్నారు, రకరకాల పరిస్థితుల్లో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ఏజ్ తగ్గించండి అని. ఈ దేనికి తగ్గించాలంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏది రిటైర్మెంట్ పెట్టారో మాకు కూడా పెట్టుండి అని అడుగుతున్నారు. సో 57 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరినీ ఆ నెట్లోకి తెస్తాం. 57 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి దానికి అర్హత వస్తుంది ఈ ఆసరా పెన్షన్ పొందడానికి. అప్పుడు 8 లక్షల మంది పెరుగుతూ ఉన్నారు. ఒక 8 lakhs ఇంక్రీజ్ వస్తాం, నెట్ ఇంక్రీజ్. మా దగ్గర లెక్కల ప్రకారం తీస్తే ఆల్మోస్ట్ 8 లక్షల మంది పెరుగుతారు. పెరిగినప్పుడు కాస్ట్ పెరుగుతుంది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం పెట్టేటువంటి డబ్బులో కొన్నిట్లలో కొంచెం బాధ కలుగుతుంటుంది, కొన్నిట్లలో అత్యంత సంతృప్తి కలుగుతుంటుంది ప్రభుత్వానికి. దాని నుంచి పొందే లాభం కావచ్చు, ప్రభుత్వానికి వచ్చే సమాచారం కావచ్చు, మధ్యలో దళారీ లేకపోవడం కావచ్చు, పైరవికారం లేకపోవడం కావచ్చు, బాగా సంతృప్తికరంగా జరుగుతూ ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో మనము అన్ని రకాల పెన్షన్లు ఏమో ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటూ ఉన్నాం. ఈ వికలాంగులకేమో 1500 రూపీస్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ ఏజ్ ఏమో ఇప్పుడు 65 ఉంది. ఏజ్ రిలాక్స్ చేసి దాన్ని 57 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకు అందరికీ అర్హులు అవుతారు. ఒకటి. రెండవది, ఇది నేను చాలా విన్నాను, నేను కూడా చాలామంది చాలా సందర్భాల్లో చేసిన ఎంక్వైరీలో వచ్చినాయి, చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా అంటే మమ్మల్ని మేము చచ్చిపోయే వాళ్ళని బ్రతుకుతున్నామని కొందరు, అసలు మాకు ఎవరు చూసేటోళ్ళు లేకుండ్రి అని కొందరు, చాలా అంటే అత్యంత ఎక్కువ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు మాకు 500 వేస్తే బాగుంటుందని చెప్పినారు. ఒక ముస్లిం లేడీ పర్టికులర్గా నాకు లెటర్ రాసినారు, ఒక 2000 కూడా చేస్తే అంటే మేము చాలా బ్రతికిపోతాం, మాకు చాలా తృప్తిగా ఉంటుంది, ఇంకెవ్వరిని మోతాదు లేకుండా అవుతాం, కొంచెం మీకు భారమే కానీ చేయండి, మేము పేదలం నిరుపేదలం అని చెప్పి కూడా రాసినారు. అప్రాప్రియేట్ టైంలో చేయాలి కాబట్టి మేము నిర్ణయించాం. ఈరోజు కమిటీ కూడా అందరూ యునానిమస్గా అందరి అభిప్రాయం తప్పకుండా పెన్షన్ ఇంక్రీజ్ చేయాలని చెప్పినారు. నాకు కూడా మొదటి నుంచి ఉండే ఒక సభలో కూడా ఎక్కడో ప్రకటించాను నేను, బహుశా నల్లగొండలో వనపర్తిలో చెప్పడం జరిగింది. అప్పటికే కమిటీకి వస్తూ ఉండే సమాచారం. ఇలా దీన్ని 1000 నుంచి 2016 రూపాయలు పెంచుదామని నిర్ణయం తీసుకున్నాం. పెన్షన్లు 57 సంవత్సరాలకు అర్హత, 57 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి అర్హత కల్పించడం, పెన్షన్లు 2016 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి అంటే హ్యాండిక్యాప్డ్ 1500 పోయి 3000 అవుతుంది, ఆటోమేటిక్ 3016 అవుతుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళ భృతి డబుల్ అయిపోయి 3016 అవుతుంది. వీళ్ళకేమో ఆసరా పెన్షన్లు అన్నీ కూడా 2016 అవుతుంది. డబుల్ అయ్యి ఒక 16 రూపాయలు పెడితే మొండి ఉండదు, 0 ఉండద్దు అని 16 పెట్టి. నిరుద్యోగ భృతి, ఈ నిరుద్యోగులు ఎవరు అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఎవరు నిరుద్యోగులు అనాలి అనేది పెద్ద గొట్టు సమస్య. అది ఈజీ టాస్క్ కాదు, బాధ్యత లేకుండా ఏర్పడతాడు చెప్పడానికి ఉండదు. మాకు ఒక్క దానిలో వచ్చింది ఏంటంటే ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కొంత సమాచారం వచ్చింది. అది ఫ్లక్చువేట్ అవుతుంది, ఒక 1 ఇయర్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా జాబ్ రావచ్చు, గవర్నమెంట్ జాబో ఇంకో జాబో లేదా ప్రైవేట్ జాబ్ రావచ్చు, ఏదో ఒక బాధ దొరకచ్చు. ఎప్పటికప్పుడు డైనమిక్ ఫిగర్ అది ఉండదు, స్టాటిక్గా ఉండదు, మారుతూ ఉంటుంది. మాకు ఆ రోజు మేము అనుకున్నాం ఏంటంటే ఇండ్లది ఇది 2 క్రిటికల్గా డిస్కస్ చేసినాం మేము. ఈ హౌసింగ్ స్కీమ్ ఎప్పటిదాకా కొనసాగుతుంది, అసలు ఎన్ని ఇండ్లు కట్టాలి, ఎంతమంది ఇండ్లు లేని ఉన్నారు, ఆ ఎస్కేఎస్లో వచ్చినప్పుడు పెద్ద చర్చ జరిగింది. అట్లనే ఇది కూడా జరిగింది. దీనిలో ఇంచుమించు ఒక 11-12 లక్షల వరకు ఉంటున్నటువంటి చర్చ మాకు అందినటువంటి సమాచారం. బహుశా ఉంటారు కావచ్చు. అయితే మేము దానికి ఫిగర్ రిస్ట్రిక్ట్ చేయదలుచుకోలేదు. దానికి నిబంధనలు రూపొందిస్తారు ప్రభుత్వం ఏర్పడే వెంటనే. కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, దానికి గ్రాడ్యుయేషన్ ఉండన్నా, ఏజ్ ఏంది, వ్యవహారం ఏంది, ఒకవేళ ఆయనకు ఎంప్లాయ్మెంట్ వస్తే మాకు గవర్నమెంట్కి ఎట్లా రిపోర్ట్ కావాలా, ఇవన్నీ కూడా ఒక మెకానిజం ఉంటుంది దానికి. ఇప్పుడు ఒక 2-3 రాష్ట్రాల్లో అమలవుతూ ఉంది. దాని గైడ్లైన్స్ క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా మేము లిమిట్ పెడతలేము. 11 లక్షలు కానీ 12 లక్షలు కానీ 13 లక్షలు ఎంతమంది వచ్చినా 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. ఆ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆల్సో డెఫినెట్గా ఇస్తాం. దానికి లిమిట్ పెడతలేము. ఐఎమ్ వెరీ క్లియర్. 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు అనకుండా ఆ నిబంధనలకు లోబడి రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు మన వాళ్ళే కాబట్టి దానికి ఇబ్బంది లేదు, కొద్దిగా బాధతో ఉంటారు కాబట్టి అందరికి కూడా ఇవ్వాలనుకున్నాం. ఇట్స్ నాట్ ఏ బిగ్ మనీ, ఇవ్వగలుగుతాం. మాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది, పూర్తి పట్టు ఉంది. ఇక్కడ 5 ఇయర్స్ ఇన్కమ్ కూడా నేను చెప్పిన మీకు ఇప్పుడు ఎంత వస్తుంది అనేది, అందులో నుంచి చెప్తున్నాం. మేము అడవులుగా చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్తలేము బాధ్యత లేకుండా. 5 ఇయర్స్ ఏం జరుగుతుంది, ఎకనామిక్స్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది దాంతో చెప్తా ఉన్నాను నేను బాధ్యతతో. ఆ విధంగా ఇస్తాం. నెలకి ఇస్తాం, ఇది మంత్లీ పర్ మంత్. తర్వాత ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లెక్క కూడా చెప్తాం. ఎవరి బాధ వాళ్ళది, భయపడాడు కదా.